గుడ్ మార్నింగ్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి భోగి మంటలు వెలిగించారు. వివరాలు మనకు భాను అందిస్తారు. సంక్రాంతి పండుగలో భాగంగా ఉన్న మొదటి రోజు పండుగ భోగి పండుగ రోజు ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో చింతనేని ప్రభాకర్ అట్టహాసంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మనతో మాట్లాడడానికి అన్నారు. సార్, ముఖ్యంగా ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు సార్. ఏ విధంగా చేసుకుంటున్నారు? మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఏ విధంగా చేసుకుంటున్నారో మేము కూడా అదే విధంగా చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 రోజుల సంక్రాంతిని కుటుంబ సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ భోగి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే దెందులూరు అంటే ప్రభాకర్ టీడీపీ టైగర్ అని చెప్పిన అంటారు. ఈ పండగ నేపథ్యంలో ఏ విధంగా అంటే ఈ సాంప్రదాయ సంబంధమైన ఈ ఏదైతే ఉన్నాయో అన్ని ఏ కార్యక్రమాలన్నీ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎక్కడా కూడా నా చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే భోగి జరుగుతుందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ లేవు. అదే కొనసాగిస్తున్నాం. పాత సాంప్రదాయాలనే, పాత పద్ధతులు ఏమైతే ఉన్నాయో ఆ పద్ధతులనే కొనసాగిస్తున్నాం తప్ప కొత్త అనేది ఏమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఉన్నది. ఈ నేపథ్యం ఇప్పుడు రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటే ఈ ప్రజలకు ఏ విధంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ మరి పాలనా దిశగా ప్రయాణం చేస్తుంది కూటమి ప్రభుత్వం. 100కి 100 పాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి మనసా వాచ కర్మని మేము ప్రయత్నం చేస్తున్నాం. అది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటామని, అదేవిధంగా ఏదైతే భోగి పండుగ, అది సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, ఈ 3 రోజుల పండుగ కూడా ప్రజలందరూ అట్టహాసంగా చేసుకోవాలని సాంప్రదాయబద్ధంగా ఏవైతే కొనసాగుతున్నాయో అన్నీ కూడా చేస్తామని చెప్పిన చింతనేని ప్రభాకర్ చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా.